కలెక్టర్ అవ్వాలని అనుకున్నవాడు హీరో అయ్యాడు. చదువుని జాబ్ని వదిలిపెట్టి తండ్రి మాట కాదని సినిమాల్లోకి వచ్చాడు. వేలాది మంది అభిమానులు మనసు పొందాడు. తాను హీరో అవడానికి ఎన్ని స్ట్రగుల్స్ చూశాడో ఈ వీడియోలో అతను ఎలా హీరోగా మారాడో తెలుసుకుందాం. ఈ వీడియోని అభిజిత్ ఫ్యాన్స్ చూస్తుంటే అతనిలో మీకు నచ్చిన విషయం కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అభిజిత్ 11 అక్టోబర్ 1988లో హైదరాబాద్లో జన్మించాడు. అభిజిత్కు అమ్మ, నాన్న, ఓ తమ్ముడు కూడా ఉన్నాడు. అభిజిత్ వాళ్ళ నాన్న పేరు మన్మోహన్. ఈయనకు ఒక చిన్న కన్స్ట్రక్షన్ కంపెనీ కూడా ఉంది. వాళ్ళ అమ్మ పేరు లక్ష్మీ ప్రసన్న. ఈమె ఒక హౌస్ వైఫ్. అభిజిత్ తమ్ముడు పేరు అభయ్. అభిజిత్ 10th క్లాస్ వరకు రిషి వ్యాలీ స్కూల్లో చదువుకున్నాడు. అలాగే ఈయన ఇంటర్మీడియట్ లిటిల్ ఫ్లవర్స్ కాలేజీలో చదివాడు. అభిజిత్ స్కూల్లో కాలేజీలో చాలా బాగా చదువుకునేవాడు. అభిజిత్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. అభిజిత్కి బీటెక్లో మంచి పర్సంటేజ్ కూడా వచ్చేది. అలాగే అకాడమిక్లో కూడా మంచి ర్యాంక్ వచ్చేది. ఈ టైంలోనే అభిజిత్ వాళ్ళ నాన్న కలెక్టర్ చేయాలని అనుకున్నాడు. కానీ ఈ సమయంలోనే ఒకరోజు హ్యాపీ డేస్ డైరెక్టర్ శేఖర్ కమలా గారు ఆయన కొత్త సినిమా కోసం ఆడిషన్స్ చేస్తున్నారు. ఇది తెలిసిన అభిజిత్ ఫ్రెండ్స్ ఆడిషన్స్కి వెళ్ళేవారు. అప్పుడు అభిజిత్ వాళ్ళ ఫ్రెండ్ ఆడిషన్కి వెళ్తూ అభిజిత్ను కూడా తీసుకుపోయాడు. ఇద్దరు కలిసి ఆడిషన్స్కి వెళ్ళారు. కానీ ఎవరు ఊహించిన విధంగా వాళ్ళ ఫ్రెండ్ ఆడిషన్స్లో సెలెక్ట్ కాలేదు. కానీ అభిజిత్ ఆడిషన్స్లో సెలెక్ట్ అయ్యాడు. ఇక్కడి నుంచే ఈయన జీవితం టర్న్ అయిందని చెప్పుకోవాలి. సినిమా స్టార్ట్ అయ్యే లోపల లేట్ అవుతుందని ఈ లోపల తను బీటెక్ కంప్లీట్ చేశాడు. అభిజిత్కి అసలు టాస్క్ ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. వాళ్ళ నాన్నకి సినిమాలు అంటే ఇష్టం లేదు. కానీ అభిజిత్కి సినిమాలు చేయాలని అనుకుంటున్నాడు. ఫస్ట్ అభిజిత్ వాళ్ళ అమ్మని ఒప్పించాడు. వాళ్ళ అమ్మతో నాన్నని ఒప్పించమని అడిగాడు. అది జరగదు అని తెలియడంతో అభిజిత్ నాన్నకు తెలియకుండా సినిమా షూటింగ్కి వెళ్ళేవాడు. నాన్నకు తెలియకుండా సినిమా అయితే చేశాడు, కానీ నాన్నకు తెలియకుండా సినిమా రిలీజ్ చేయలేడు కదా అని ఆ తర్వాత మెల్లగా అర్థమయ్యేలా విషయం చెప్పాడు. తాను నటించిన సినిమా చూడడానికి తీసుకువెళ్ళాడు. ఆ సినిమా చూసిన వాళ్ళ నాన్న బాగుందని చెప్పాడు. కానీ ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఈ సినిమాలు వదిలేసి మంచి జాబ్ చేసుకో అని చెప్పాడు. అదే మనకు 2012లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా. ఈ సినిమా చాలా మంచి ఫీల్ గుడ్ మూవీ అని పేరు తెచ్చుకుంది. ఈ సినిమాతో అభిజిత్కి చాలా మంచి పేరు కూడా వచ్చింది. ఆ తర్వాత మంచి ఆఫర్స్ కూడా వచ్చాయి. అభిజిత్ వాటేటిని చేయలేదు. 2 సంవత్సరాల తర్వాత మిర్చి లాంటి కుర్రాడు అనే సినిమా చేశాడు. ఈ సినిమాతో అంతగా మంచి పేరు రాలేదు. ఆ తర్వాత వెంటనే రామ్లీలా అనే సినిమా చేశాడు. ఈ సినిమా కూడా అనుకున్నంత మంచి పేరు రాలేదు. వరుసగా అపజయాలు రావడంతో సినిమా అవకాశాలు రావడం తగ్గిపోయాయి. అభిజిత్కి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. అతను ఫ్రీ టైం దొరికినప్పుడల్లా ట్రావెలింగ్ చేస్తాడు. అలాగే తనకి కార్స్ అన్నా బైక్స్ అన్నా చాలా ఇష్టం. అభిజిత్ అప్పుడప్పుడు బైక్ రేసుల్లో కూడా పాల్గొంటాడు. అభిజిత్కి యానిమల్స్ అంటే చాలా ఇష్టం. ఎంతలా ఇష్టం అంటే వాళ్ళ ఇంటి ముందు ఒక కుక్కకు కాలు విరిగిపోతే ఆ కుక్కను వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి వారం రోజుల పాటు వాళ్ళ ఇంట్లోనే ఉంచుకొని దాన్ని బాగు చేసి బయటికి పంపాడు. అలాగే ఒకసారి అభిజిత్ రోడ్డు మీద వెళ్తుంటే ఒక అతను ఒంటె ముక్కుకు తాడు కట్టుకుని తీసుకుపోతున్నాడు. అది చూసిన అభిజిత్ ఎవరు ఊహించిన విధంగా రోడ్డు దాటుకుని అతని దగ్గరికి వెళ్ళి ఇలా ముక్కుకు తాడు కట్టుకుని తీసుకుపోతున్నావు, దానికి ఎలా ఊపిరాడుతుందని అతనితో గొడవ కూడా పెట్టుకున్నాడు. ఇది అప్పట్లో పేపర్లో కూడా పడింది. ఆ తర్వాత తనకి వెబ్ సిరీస్లో ఛాన్స్ వచ్చింది. అదే మనకు వచ్చిన పెళ్లిగోల అనే వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ ఇప్పటి వరకు 3 సీజన్లు కంప్లీట్ చేసుకునింది. దీని తర్వాత అభిజిత్కి చాలా వెబ్ సిరీస్లో అవకాశాలు వచ్చాయి. వాటేటిని చేయలేదు. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్లో ఛాన్స్ వచ్చింది. ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించుకొని బిగ్ బాస్లోకి వెళ్ళాడు. బిగ్ బాస్ హౌస్లో అందరిలో ఒకటిగా కాకుండా చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు. తను ఫిజికల్ టాస్క్లు ఆడలేడు, ఓన్లీ మైండ్ గేమ్లు మాత్రమే ఆడతాడని చాలా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కానీ తను ఫిజికల్ టాస్క్లు చేయకపోవడానికి ఒక కారణం ఉంది. తనకి చిన్న సర్జరీ అయింది. అందుకని అభిజిత్ 100% ఎఫెక్ట్ ఇవ్వలేకపోతున్నాడు. తనకి లోపల ఎంత బాధ ఉన్నా వాటన్నిటిని పట్టించుకోకుండా టాస్కులకి తనకు తెలిసినంతగా ఆడుతున్నాడు. తను ఆడే ఆటకి హేటర్స్ కూడా ఫ్యాన్స్ అవుతున్నారు. ఎంతలా ఫేమస్ అయ్యాడు అంటే ఏకంగా సుడిగాలి సుధీర్ అతని కోసం ఒక సపరేట్ వీడియో కూడా పెట్టాడు. సుడిగాలి సుధీర్ ఫ్రెండ్ అవినాష్ లోపల ఉన్నా కానీ అవినాష్ గురించి మాట్లాడకుండా అభిజిత్ గురించి చెప్తాడు. తాను బయట ఎలాగున్నాడో లోపల కూడా అలాగే ఉన్నాడని చెప్పాడు. సుధీరే కాకుండా యాంకర్ రవి, నాగబాబులు కూడా అభిజిత్ గేమ్ చాలా బాగుందని చెప్పారు. తను మ్యాక్సిమం వీక్లు నామినేట్ అవుతున్న ప్రతి వీక్ సేఫ్ అవుతూనే ఉన్నాడు. అభిజిత్ చాలా కూల్గా ఉంటాడు. అలాగే హౌస్లో ఉండే అమ్మాయిలతో చాలా బాగా మాట్లాడతాడు. దీనివల్లనే బిగ్ బాస్ హౌస్లో ఉండే వాళ్ళకి అభిజిత్ అంటే చాలా ఇష్టం. ఇలాంటి టైంలోనే అభిజిత్ పైన రూమర్స్ రావడం కూడా స్టార్ట్ అయ్యాయి. అలాగే బిగ్ బాస్లోకి అభిజిత్ ఎంట్రీ అయ్యేటప్పుడు నాగార్జున గారు టీవీలో కొందరు ఫోటోలు చూపించి వీళ్ళల్లో ఎవరిని పెళ్లి చేసుకుంటావు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తావు అని అడుగుతారు. అప్పుడు అభిజిత్ మోనల్ ఫోటోను చూపించి ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. కానీ అభిజిత్కి తెలియదు మోనల్ లోపల ఉందని. అందరూ మోనల్ అభిజిత్ ఫ్రెండ్స్ అవుతారని అనుకుంటారు. కానీ ఇంతలోనే ఎవరు ఊహించిన విధంగా హారిక అభిజిత్ క్లోజ్ అవుతారు. వీళ్ళిద్దరి మధ్య ఫన్ కూడా చాలా బాగా ఉంటుంది. వాళ్ళ మధ్య స్నేహం రోజు రోజుకి బలపడింది. రోజులు గడిచే కొద్దీ మంచి ఫ్రెండ్స్ అయ్యారు.
ఒకరికొకరికి కష్టం వచ్చినప్పుడల్లా హెల్ప్ చేసుకున్నారు. కానీ బయట ప్రేక్షకులు వీళ్ళిద్దరి మధ్య స్నేహం చూసి అది లవ్ అని అనుకుంటున్నారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. నాగార్జున గారు ఒక సందర్భంలో నీకు హాలిడే వస్తే ఎక్కడికి వెళ్తావు అని అడుగుతాడు. అప్పుడు అభిజిత్ నేను ట్రిప్కి వెళ్తాను అని చెప్తాడు. అంతేకాకుండా తనతో పాటు హారికను కూడా తీసుకువెళ్తానని చెప్తాడు. ఇలా చెప్పడంతో దీని గురించి వాళ్ళ అమ్మా నాన్నని అడిగితే ఎవరి జీవితం వాళ్ళ ఇష్టం, ఒకవేళ వాళ్ళు నిజంగానే ఇష్టపడితే మాకు ఏమీ అభ్యంతరం లేదని చెప్పారు. కానీ హారిక అభిజిత్తులు మాత్రం మా మధ్య ఏమీ లేదు, మేము ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్తున్నారు. వీళ్ళు బయటకు వచ్చాక పెళ్లి చేసుకుంటారో లేదో తెలియదు, కానీ వీళ్ళు మాత్రం హౌస్ లోపల ఫ్రెండ్స్గా చాలా మంచిగా ఆడుతున్నారు. అభిజిత్ తన జీవితంలో ఎన్ని కష్టాలు పడినా బిగ్ బాస్లోకి వచ్చాక తన హేటర్స్ను కూడా ఫ్యాన్స్ని చేసుకున్నాడు. చాలా కూల్గా ఆడుతున్నాడు. తనని పదే పదే నామినేట్ చేసినా వాటన్నిటిని పట్టించుకోకుండా నవ్వుతూ సమాధానం ఇస్తున్నాడు. తనని ఎంత దేశించినా తను మటుకు ప్రేమను పంచుతున్నాడు. బయటికి రావాలని కోరుకునే వాళ్ళకి ప్రతి వారం సేవ్ అవుతూ నోర్లు మూతపడేలా సమాధానం ఇస్తున్నాడు. నువ్వు ఇలాగే మంచిగా ఆడుతూ టాప్ 2లో ఉండాలని, టాస్కులు మరింత బాగా ఆడాలని, మిమ్మల్ని అభిమానించే వాళ్ళ కోసం బిగ్ బాస్ విన్నర్ అవ్వాలని, మీరు మంచిగా సినిమాలు తీయాలని,